మన ఖైరతాబాద్ దగ్గర ఏ చిన్న పనైనా ఒక పెద్ద జాతరలా నడుస్తుంది అనమాట. వినాయక విగ్రహానికి సంబంధించిన మెయిన్ పోల్ అయితే మనకు ఆ ప్లేస్ మీదకి వెళ్ళిపోతుంది. స్వామి వారికి షెడ్ తయారు చేస్తారు కదా, మన బడా గణేశునికి సంబంధించిన షెడ్ తయారు చేయడానికి కావాల్సిన కట్టెలు అనమాట. మనకు మెయిన్ పోల్ ని వచ్చేసి నిలబెడుతున్నారు. సో ఆ వర్క్ కూడా అవుతుంది చూడండి మీరు. ఈ ఐరన్ పోల్ కి సంబంధించి కూడా ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది. ఈ ఐరన్ పోల్ వచ్చేసి మనకు మిడిల్ లో నిలబెట్టి అక్కడ దీనికి మొత్తం వెల్డింగ్ చేస్తారనమాట. చూడండి, మన తెలంగాణలో చూసుకుంటేనే అతిపెద్ద భారీ మన విగ్రహం ఖైరతాబాద్ గణేశుడు. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరే ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ప్రతిరోజు మనం అప్డేట్ చూస్తూనే ఉన్నాం. ఖైరతాబాద్ దగ్గర ఎలాంటి అప్డేట్స్ నడుస్తున్నాయి, అసలు వర్క్ ఏమేమి నడుస్తున్నాయి కూడా చూస్తున్నాం. అయితే ఈ రోజు వచ్చేసి మనకు పోల్ కి సంబంధించిన వర్క్స్ అయితే నడుస్తా ఉన్నాయి. కట్టెలకి సంబంధించి కట్టెలు కట్ చేసేసుకున్నారు అండ్ దీని హైట్ ని మెజర్మెంట్ చేసిన తర్వాత వాటిని కూడా అటాచ్ చేసేసారు. ఇప్పుడు చూడండి, మనకు పెద్ద పోల్ ఉంది కదా, దానికి సంబంధించి అటాచ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ పోల్ అయితే మనకు అక్కడ చేసిన నిలబెడతారు. దానికి సంబంధించి వర్క్ ఇప్పుడు నడుస్తుంది. ఇది కట్టేస్తున్నారు అండ్ ఇది వచ్చేసి మనకు వెల్డింగ్ కూడా అయిపోయింది. అలాగే ఈ హైట్ కి సంబంధించి కట్టెల్ని కూడా కట్ చేసి వాటికి కూడా అటాచ్ చేశారు. అవి కూడా చేసే ప్రయత్నం చేద్దాం. మనము అన్ని సపరేట్ చేసుకున్నారు అండ్ కట్టెలకి సంబంధించి చెక్ చేశారు. ఇది తీసుకుని నిలబెట్టిన తర్వాత దీనికి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని వర్క్ అండ్ మనం మొన్న చూడలేదు కదా, అక్కడ చూడండి మీరు స్టేట్ గా మొన్న జరిగింది. రేస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన వరకు వస్తున్నాయి. తర్వాత 2-3 days లో మన విగ్రహానికి సంబంధించి ఆల్మోస్ట్ విగ్రహ తయారు కూడా స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు వచ్చేసి దీన్ని మొత్తం అటాచ్ చేశారు కదా, ఇది వచ్చేసి మనకు ఆ పోల్ మీద నిల్చుంటుంది. దాని మీద పెట్టడానికి ఇప్పుడు ఈ వర్క్ అంతా నడుస్తుంది, కట్టేస్తున్నారు. మనకు వచ్చేసి క్రేన్ కూడా వచ్చింది. ఇక్కడ చూడండి మీరు, క్రేన్ కూడా వచ్చేసి నిలబెట్టడానికి సంబంధించిన క్రేన్ కూడా తెప్పించేశారు. ఇంకొద్దిసేపట్లో మెయిన్ పోల్ అయితే వినాయక విగ్రహానికి సంబంధించిన మెయిన్ పోల్ అయితే మనకు ఆ ప్లేస్ మీదకి వెళ్ళిపోతుంది. అది కూడా ఒకసారి చేసే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి ఆల్మోస్ట్ చాలా మంది అయితే వచ్చేసారు. వర్క్ కూడా కంటిన్యూ అవుతానే ఉంది, ఏది కూడా ఆగకుండా. అయితే ఇవి వచ్చేసి మనకు స్వామి వారికి షెడ్ తయారు చేస్తారు కదా, మన బడా గణేశునికి సంబంధించిన షెడ్ తయారు చేయడానికి కావాల్సిన కట్టెలు అనమాట. అయితే ఈ కట్టెల్ని ఇలా కట్ చేసేసి ఏం చేస్తారంటే ఈ కట్టెకు ఈ కట్టెకు అటాచ్ చేసేసి మొత్తం ఇది అటాచ్ చేస్తారనమాట. అంటే మనకు కావాల్సిన హైట్ కావాలి మనకు స్వామివారి ఈసారి 69 అడుగులు కాబట్టి దానికి సంబంధించి మొత్తం స్వామివారి నిండిపోయి పైన మనకు సెట్ చేయడానికి కావాల్సిన హైట్ మెజర్మెంట్ చేసుకొని ఈ గుంజ అండ్ ఈ గుంజ రెండు అటాచ్ చేస్తారు. దానికనేసి ఇదంతా సెట్ అయిపోయింది. దానికి సంబంధించి కూడా నడుస్తున్నారు, కొన్ని సెట్ కూడా చేసేసారు. అవి కూడా ఒకసారి చూద్దాం. రండి మీరు. అయితే చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. కట్టెకు కట్టె, గుంజకు గుంజ రెండు అటాచ్ చేసేసి మధ్యలో వచ్చేసి మొత్తం నట్లతోటి బిగిచ్చేస్తున్నారు. అంత బందోబస్తుగా అన్నమాట. సో దానికి సంబంధించి వర్క్ ఇక్కడ నడుస్తుంది అండ్ షెడ్ కి సంబంధించి మొత్తం ఆ వర్క్ అక్కడ నడుస్తుంది. కొన్ని గుంజలను అయితే ఆల్రెడీ చేసేసారు, దానికి సంబంధించి కనబడుతున్నాయి ఇక్కడ. సో అటాచ్ కూడా అయిపోయినాయి. అలా అంటే ఇప్పుడు చూడండి, మనకి ఎంత పెద్ద పోల్ రెడీ అయిపోయింది మన కట్టెతోటి గుంజతోటి. గుంజలు చూస్తే కూడా ఎంత పెద్దగా ఉన్నాయి, ఎంత లావు గుంజలు కూడా ఉన్నాయో చూస్తున్నాం మనం ఇక్కడ. అయితే ఇక్కడ చూడండి, మనకు గుంజ పాతడానికి మనకి గుంత కూడా తీయడం స్టార్ట్ చేసేసారు. ఆ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఎక్కడికక్కడ మన ఖైరతాబాద్ గణేశుని దగ్గర అయితే వర్క్ షురూ అయిపోయింది చాలా తొందరగా. ఎందుకంటే మనకు దాదాపు 20 నుంచి 25 రోజులు డిలే అవ్వడం తోటి డిలే అయిపోయింది. కొంచెం టైం కూడా చాలా ఎక్కువ తీసుకుంటది కాబట్టి ఎక్కడికక్కడ ఎంత కూడా డిలే చేయకుండా కంటిన్యూగా ప్రతిరోజు మార్నింగ్ 6 నుంచే వర్క్ అనేది కంటిన్యూ అవుతున్నాయి. ఇక్కడ చూసుకుంటే ఎంత మంది వర్కర్స్ ఉన్నారో చూడండి. ఎక్కడికక్కడ కట్టెలు వచ్చేసి వాళ్ళు కట్టెల వర్క్ చేస్తున్నారు అండ్ మనకు దానికి సంబంధించిన వర్క్ కూడా అవుతానే ఉన్నాయి చూడండి మీరు. అండ్ మనకు ఇన్పరాడ్ ని కూడా అటాచ్ చేసేసారు. ఇప్పుడు ఇన్పరాడ్ ని పైన నిలబెట్టడమే ఉంది, దానికి సంబంధించి కూడా అయితా ఉంది. అది కూడా ఇంకొద్ది క్షణాల్లో అయితే మనకు మెయిన్ పోల్ అనేది మన స్వామివారికి సంబంధించిన బేస్ మీదకి అయితే వెళ్ళిపోతుంది. అయితే మెయిన్ పోల్ కి సంబంధించి వర్క్ అయితే ఈ రోజు అవుతుంది కాబట్టి దానికి సంబంధించి క్రేన్ కూడా వచ్చేసింది. ఇదే క్రేన్ మన బడా గణేష్ యొక్క మెయిన్ పోల్ ని పైన నిలబెడుతుంది అనమాట. అది కూడా ఇంకొద్దిసేపట్లో ఆ కార్యక్రమం కూడా అవ్వబోతుంది. ఆల్మోస్ట్ చకచకా నడుస్తున్నాయి ఖైరతాబాద్ వద్ద వర్క్ అయితే. ప్రతి అప్డేట్ మా ఛానల్లో మేము ఇస్తూనే ఉన్నాము. అండ్ ఈ రోజు అప్డేట్ వచ్చేసి మనకు మెయిన్ పోల్ ని వచ్చేసి నిలబెడుతున్నారు. సో ఆ వర్క్ కూడా అవుతుంది చూడండి మీరు. ఇది కట్టేస్తున్నారు, అది కట్టంగానే దానికి అటాచ్ చేసి ఇంకా పైకి లేపడమే ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఐరన్ పోల్ కి సంబంధించిన వర్క్ కూడా, ఐరన్ కి సంబంధించిన వర్క్ కూడా దాదాపు అవుతూనే ఉంది. ఇప్పుడు వచ్చేసి మనకు ఈ ఐరన్ పోల్ కి సంబంధించి దీన్ని అటాచ్ కూడా చేసేసి ఇప్పుడు మెయిన్ పోల్ గా నిలబెట్టబోతున్నారు. ఆ వర్క్ కూడా ఇప్పుడు కొద్దిసేపట్లో ఆ వర్క్ కూడా అవుతుంది.
సో వెల్డర్స్ కూడా చాలా చకచక వాళ్ళ వర్క్స్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఈ ఐరన్ పోల్ కి సంబంధించి కూడా ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది. ఈ ఐరన్ పోల్ వచ్చేసి మనకు మిడిల్ లో నిలబెట్టి అక్కడ దీనికి మొత్తం వెల్డింగ్ చేస్తారనమాట. చూడండి, తాడు కూడా కట్టేసారు ఐరన్ పోల్ కి మొత్తం. ఇంకా దాన్ని అటాచ్ చేసిన తర్వాత పెద్దగా అయిపోయింది కదా, సో ఇప్పుడు క్రేన్ కి పెట్టాలంటే తాడు అటాచ్ చేయాలి కాబట్టి కింద మీద తాళ్ళు కూడా కట్టేశారు. సో అండ్ గుంత కూడా పాతే సమయం కాబట్టి గుంతలు కూడా స్టార్ట్ చేసేసారు. అండ్ ఇప్పుడు లేపుతారు, అందరు ఒక దగ్గర గ్యాదర్ అయిపోయి ఇంకా దానికి సంబంధించి కూడా స్టార్ట్ చేసేస్తారు. అండ్ ఇప్పుడు ఇది లేపడానికి కూడా పూజ జరుగుతుంది కాబట్టి ఆ పూజ కూడా చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి మన ఖైరతాబాద్ దగ్గర ఏ చిన్న పని అయినా ఒక పెద్ద జాతరలా నడుస్తుంది అనమాట. ఎందుకంటే మన తెలంగాణలో చూసుకుంటేనే అతిపెద్ద భారీ మన విగ్రహం ఖైరతాబాద్ గణేశుడు కాబట్టి దీని దగ్గర ఏ చిన్న పని జరిగినా చాలా శాస్త్రోత్తకంగా చాలా భక్తితో చేస్తా ఉంటారు. సో ఈ ఐరన్ పోల్ ని కూడా నిలబెట్టే సమయంతో ఇక్కడ పూజ చేసి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత ఏ పని కంటిన్యూ అవుతుంది అనమాట. అయితే మనకు 2-3 డేస్ బ్యాక్ వచ్చేసి మొత్తం ఖాళీగా ఎవరు లేకుండా ఉండేది ఖైరతాబాద్ దగ్గర. బట్ ఈ రోజు నుంచి అయితే ఇప్పుడు మొన్న మనం ఫస్ట్ అప్డేట్, సెకండ్ అప్డేట్ తర్వాత మొత్తం పబ్లిక్ రావడం అండ్ వర్కర్లు ఇక్కడే మొత్తం గ్యాదర్ అయిపోవడం ఆ వర్క్ చూస్తా ఉన్నాం మనము. అండ్ చూడండి ఎంత మంది వర్కర్స్ ఉన్నారు. మన ఖైరతాబాద్ దగ్గర అయితే చాలా మంది సపరేట్ టీమ్స్ వాళ్ళు పనిచేస్తా ఉంటారు. అండ్ మన ఇది మనకు ఏమంటారు వెల్డింగ్ సంబంధించి ఒక టీం అయితే ఈ వెల్డింగ్ అయిపోయిన తర్వాత మనకు గణేష్ తయారు చేసే టీం కూడా వచ్చేస్తుంది. అప్పుడు కూడా మనం ఆల్మోస్ట్ అన్ని చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకు గుంజపాత కార్యక్రమం కూడా అవుతా ఉంది. అక్కడ చూడండి, మీరు ఒక్కసారి చూసుకోండి. అండ్ ప్రతిదీ పని కంటిన్యూ అవుతానే ఉంది. ఏది కూడా డిలే అవ్వకుండా ఎప్పటికప్పుడు పనులు నడుస్తూనే ఉన్నాయి, చకచక పనులు అవుతానే ఉన్నాయి. పోల్ తో పాటు ఈ రోజు గుంజల్ పాతే కార్యక్రమం కూడా అవుతుంది. అది కూడా ఒక స్టార్ట్ అయిపోయింది. మొత్తం గుంజల్ పాతే ప్లేసెస్ లో గుంత కూడా తీసేస్తా ఉన్నారు. చూడండి, ఇటు సైడ్ వచ్చేసి మొత్తం 3 గుంజలు వస్తా అనుకుంటా. 3 గుంజలు అయితే తీసారు. ఇక్కడ ఒకటి అండ్ అక్కడ ఒకటి 3 గుంజలు అయితే తీస్తా ఉన్నారు. ఈ రోజు మెయిన్ పోల్ నిలబెట్టడంతో పాటు గుంజల్ని కూడా పాతారు ఈ రోజు. అండ్ గుంజల్ని కూడా వాళ్ళు మెజర్మెంట్ ని బట్టి అటాచ్ కూడా చేసేస్తారు. అది కూడా చూసాం మనము. చూడండి, అక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ వచ్చి మొత్తం 3 గుంతలు అయితే తీసేస్తున్నారు ఈ రోజు. అండ్ అవతల సైడ్ కూడా సేమ్ అలానే ఉంటుంది. అండ్ అక్కడికి వచ్చేసి మొత్తం పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది. పూజ కూడా అవుతుంది కదా మెయిన్ పోల్ నిలబెట్టడానికి. అయితే మెయిన్ పోల్ కి సంబంధించి పూజా కార్యక్రమం అయితే అవుతుంది ఇక్కడ. ఈ పూజా కార్యక్రమం అయిపోయిన వెంటనే ఈ పోల్ ని ఇక్కడ నిలబెట్టే ప్రయత్నం అండ్ దీనికి కూడా వెల్డింగ్ వర్క్ నడుస్తుంది. ఇప్పుడైతే పూజా కార్యక్రమం ఇక్కడ కమిటీ మెంబర్స్ అందరూ కలిసి చేస్తా ఉన్నారు. ఏ వర్క్ జరిగినా కానీ చాలా ఫార్మాలిటీ తోటి చాలా భక్తితోటి అయితే చేస్తారు. ఇక్కడ ఏది కూడా ఆషామాషిగా కాకుండా నీట్ గా అయితే వర్క్ చేస్తా ఉంటారు. ఇక్కడ చూడండి, మీరు కమిటీ మెంబర్స్ అందరూ కలిసి పూజా కార్యక్రమం స్టార్ట్ చేసేస్తారు. ఇక్కడ అయితే పూల్ మొత్తం వాటర్ తోటి పసుపు రాసిన తర్వాత బొట్లు అయితే పెట్టేస్తా ఉన్నారు. మెయిన్ పోల్ కూడా పసుపు రాసి బొట్లు అయితే పెట్టేస్తా ఉన్నారు. ఆల్మోస్ట్ ఏ పనైనా చాలా పెద్ద శ్రద్ధలతో అయితే ఇక్కడ వర్క్ అయితే నడుస్తా ఉంటది. చూడండి, మొత్తం ఇంకా అగరబత్తులు ముట్టించి ఆల్మోస్ట్ అంతా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెయిన్ పోల్ ని నిలబెడతారు. అప్పటి వరకు కాస్త వెయిట్ చేయాల్సింది. చూడండి, మొత్తం కమిటీ మెంబర్స్ అంతా మనకు ఈ బేస్ రెడీ అయిపోయిన తర్వాత దీనికి అండ్ మెయిన్ పోల్ ఇప్పుడు నిలబెట్టే పోల్ కి కూడా పూజ అయితే చేశారు. మన గణేశుడు అయితే ఈ ప్లేస్ లో అయితే తయారవబోతున్నారు. సో అక్కడ కూడా ఇప్పుడు పూజ అయితే నడుస్తా ఉంది. చూడండి, మన మెయిన్ పోల్ అయితే అక్కడ ఫిక్స్ అవుతుంది. కాబట్టి ఆ ప్లేస్ లో కూడా సేమ్ పూజ చేసేస్తా ఉన్నారు. అయితే మనకి ఈ ప్లేస్ లో వచ్చేసి మెయిన్ పోల్ ఇక్కడనే నిలబెట్టారనమాట. అక్కడ మొత్తం వెల్ చేస్తారు. ఇప్పుడు దాన్ని మనం మెయిన్ పోల్ తెచ్చి అక్కడే పెడతారు కాబట్టి అక్కడ కూడా పూజ చేశారు. అండ్ ఆల్మోస్ట్ ఈ బేస్ కి అండ్ మనకు ఇక్కడ వచ్చేసి చూడండి మొత్తం అయితే ఒకరిద్దరని కాకుండా మనకు
ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ మొత్తం అందరు కలిసి సభ్యులందరూ కలిసి అయితే పూజ చేస్తారు. ఆల్మోస్ట్ అందరు కూడా కొబ్బరికాయలు కూడా కొట్టేస్తా ఉన్నారు. ఇది అయిపోయిన తర్వాత ఏమంటే మనకు పోల్ లిఫ్టింగ్ చేసే వరకు కూడా అవుతుంది. అది కూడా చూద్దాం మనము. అండ్ పోల్ కి సంబంధించి కూడా చూడండి ఎంత పెద్ద గుంత అయితే తీసారో. మాక్సిమం ఒక 3 to 5 feet వరకు నుంచి లోతు, అంత లోతు అనమాట. అండ్ మొత్తం ఇప్పుడు 3 అయితే ఇక్కడ గుంజలు పాతడానికి ఇటు సైడ్ అయితే 3 పోల్స్ అయితే మొత్తం నిలబెట్టేస్తారు ఇక్కడ కట్టెలకు సంబంధించి. ఎక్కడికక్కడ ఎవరి వరకు వాళ్ళే చేస్తారు. అండ్ వాటి మీద కూడా పసుపు నీళ్ళు చల్లడం, కుంకుమ నీళ్ళు చల్లడం అయితే అవుతా ఉంది. చూడండి ఇక్కడ దానికి సంబంధించి కూడా అవుతా ఉంది. అయితే ఇవి కూడా దీన్ని కూడా మొత్తం శుద్ధి చేసిన తర్వాత ఇక్కడ వాడతాం కాబట్టి గుంతలలో కూడా పసుపు నీళ్ళు చల్లుతా ఉన్నారు. అయితే ఇప్పుడు లిఫ్ట్ చేసే పోల్ కి అయితే పూజ అండ్ దండ కూడా పెట్టేస్తారు మనకు అక్కడ వచ్చేసి. సో ఇది కొద్దిసేపట్లో ఇదైతే మనకు బేస్ మీద నిలబెట్టేస్తారు. దానికి సంబంధించి కూడా ఫుల్ ఫుటేజ్ మనం చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు ఈ పోల్ కి సంబంధించి క్రేన్ అయితే అటాచ్ చేసేయాలి. ఇప్పుడు కొంత జరుగుతుంది. ఇప్పుడు అది కూడా పెట్టేసారు చూడండి. అయితే క్రేన్ కి సంబంధించి దీన్ని అటాచ్ చేశారు. కాసేపట్లో ఇది కూడా లేపి మధ్యలో పెడతారు. అక్కడ మధ్యలో ప్రతిష్ఠిస్తారు. దీని మీదనే మనకు విగ్రహం మొత్తం తయారవుతుంది అనమాట. ఇదే పోల్ అనమాట, మెయిన్ పోల్ వచ్చేసి. అయితే మెయిన్ పోల్ కి వచ్చేసి మొత్తం పూజ అయిపోయింది. అండ్ మెయిన్ పోల్ ప్రతిష్ఠించే ప్లేస్ ని కూడా పూజిస్తారు. ఈ మెయిన్ పోల్ ని లేపి ఇప్పుడు మధ్యలో అక్కడ వెల్ చేయడం మాత్రం అవుతుంది. అయితే ఇంకా క్రేన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకొద్ది సేపట్లో ఆ పోల్ అయితే నిలబెట్టబోతుంది. ఇప్పుడు చూడండి ఇది స్టార్ట్ అయిపోయింది. అది కూడా లిఫ్టింగ్ వర్క్ నడుస్తుంది ఇప్పుడు చూడండి. ఇప్పుడు అండ్ క్రేన్ కి కూడా పూజ చేయడం అండ్ దానికి కూడా బొట్టు పెట్టడం లాంటి కార్యక్రమం అయితే నడుస్తుంది ఇప్పుడు. అండ్ క్రేన్ కి కూడా పూజ చేసి అండ్ క్రేన్ కి కూడా కొబ్బరికాయ కొడతా ఉన్నారు. అంటే ప్రతి దానికి కూడా చాలా భక్తితోటి శ్రద్ధతోటి అయితే వర్క్ అయితే చేస్తారు ఇక్కడ. ఏది కూడా ఆచామాచి కాకుండా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఫస్ట్ అన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తారనమాట. అయితే పోల్ అయితే కదిలింది. ఇంకా పోల్ ని లేపేస్తున్నారు చూడండి. మెయిన్ పోల్ ని లేపి ఇక మిడిల్ లో అయితే పెట్టేస్తారు. దానికి సంబంధించి అయితే చూడండి జరుగుతుంది వర్క్. మెయిన్ పోల్ అయితే చాలా జాగ్రత్తగా పైన పెట్టాల్సి ఉంటుంది. సో అది కూడా నడుస్తా ఉంది. ఇంకా ఆల్మోస్ట్ ఇంకొద్ది సేపట్లో అయితే మెయిన్ పోల్ కూడా ఉంటుంది. ఇంకా పైన పెట్టేస్తారు. దాంట్లో వెయిటింగ్ చేసేస్తారనమాట. మెయిన్ పోల్ నిలబడిందంటే అయితే మనకు వచ్చేసి మెయిన్ పోల్ నిలిచిన ఏమంటే మొత్తం వర్క్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోతుంది అనమాట. మొత్తం సెట్ చేసే వర్క్ అయిపోతుంది. అండ్ ఇంకొక 2-3 days లో మన విగ్రహం తయారీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అండ్ దానికి సంబంధించి చూడండి పోల్ అయితే పైకి లేచింది. పోల్ నిలబెట్టిన తర్వాత అయితే ఏదో వైబ్ వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ ఇంకొద్ది సేపట్లో అయితే పోల్ మొత్తం ఫిక్స్ చేసేస్తారు.
అయితే మొత్తానికి అయితే మనకి మెయిన్ పోల్ కి సంబంధించి ఆ పోల్ అయితే లోపలికి దించేశారు. అది మొత్తం ఇప్పుడు దాన్ని అటాచ్ చేసేసారు. కింద కూడా వెల్డింగ్ నడుస్తుంది. వెల్డింగ్ నడుస్తున్న వరకు కూడా చూద్దాం మనము. అండ్ అదంతా లోపల సెట్ చేసినాక ఇప్పుడు దీనికి వినాయకుడికి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ అయితే చూడండి. దాదాపు మనకు ఎంత పెద్దగా ఉందో. సో ఆల్మోస్ట్ కింద భూమి కూడా టచ్ అయిపోయింది. ఆ పోల్ వచ్చేసి అంత బాగా పనిచేస్తారనమాట. వెల్డింగ్ అయితే చూడండి మెయిన్ పోల్ కి సంబంధించి మనకు అక్కడ వెల్డింగ్ కూడా అయిపోతా ఉంది. అండ్ ఎంతో కష్టపడి చాలా సేపటి తర్వాత అయితే ఆ పోల్ అయితే లోపల దించేశారు. ఆ పోల్ కి సంబంధించి కూడా మనకు వెల్డింగ్ పని అయితే అయిపోతుంది చూడండి. అది అయిపోయిన తర్వాత ఇంకా మిగతా పనులు అయితే స్టార్ట్ అయిపోతాయి. అండ్ మరికొద్ది సేపట్లో గుంజలు కూడా పాతే వర్క్ నడుస్తుంది అనమాట. అది కూడా అవుతుంది. అయితే చూసారు కదా, ఈ రోజు అయితే ఖైరతాబాద్ దగ్గర మెయిన్ పోల్ కి సంబంధించిన పని అయితే అయిపోయింది. మెయిన్ పోల్ అయితే నిలబెట్టేశారు. ఇంకొద్ది ఒక 2-3 డేస్ లో అయితే మిగతా సంబంధించిన వర్క్ కూడా నడుస్తుంది. అండ్ ఈ రోజు ఇక్కడ వచ్చేసి మనకు గుంజలు కూడా పాతేస్తారు. ఆ పని కూడా అవుతుంది అనమాట. ఈ రోజుకైతే ఇది అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుస్తా. అంతవరకు చూస్తున్న ఛానల్ అప్పటి వరకు థ్యాంక్ యూ.